పాత బంగారం మార్చి కొత్త నగలు చేయించుకోవాలంటూ వారు బంగారం దుకాణంలోకి అడుగుపెట్టారు. కొత్త మోడల్స్ ఏమేమి ఉన్నాయో చూపించాలంటూ దుకాణ యజమానిని మాటల్లో దింపారు. తమ వద్ద ఉన్న బంగారానికి ఎంత డబ్బులు వస్తాయంటూ ఆరా తీశారు. ఆ మాట ఈ మాట కలిపి దుకాణం యజమాని నమ్మకాన్ని చూరగొన్నారు. మంచి బేరం దొరికిందని యజమాని సైతం సంబరపడ్డాడు. వాళ్ళ దగ్గర ఉన్న బంగారం నాణ్యమైనదో కాదో కూడా పరీక్షలు చేయించాడు. అయినా చివరికి బోల్తా పడ్డాడు. దుకాణ యజమానిని మాటల్లో దింపి ఆ కిలేడీలు నకిలీ బంగారం ఎలా అంటగట్టారు? బంగారం దుకాణమంటేనే 1కి 10 సార్లు ఆలోచించి అన్ని జాగ్రత్తలు తీసుకునే యజమానిని ఎలా బుట్టలో పడేశారు? హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ బంగారం దుకాణానికి తమిళనాడుకు చెందిన బోయ రాధ, ధనరాము, నాగసూరి వచ్చారు. బంగారం దుకాణంలో నగలు పరిశీలించి బంగారం కొనుగోలు చేయడానికి వచ్చినట్లు యజమానిని నమ్మించారు. అయితే తమ వద్ద పాత నగలు ఉన్నాయని వాటిని మార్చుకొని కొత్త నగలు ఇవ్వాలని కోరారు. దీనికి దుకాణం యజమాని సరేనన్నాడు. వారి వద్ద ఉన్న బంగారం ఆభరణాలు తీసి యజమాని చేతికి ఇచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన నగలు సరైనవో కాదో పరీక్షించడానికి వారిని తీసుకొని వేరే దుకాణం వద్దకు వెళ్లాడు. అక్కడ బంగారం ప్యూరిటీ పరీక్షలో అవి నిజమైన నగలేనని తేలడంతో వాటిని అక్కడే వారి చేతికిచ్చాడు. బంగారం ఒరిజినలేనని తేలడంతో యజమాని తన దుకాణంలో కొత్త నగలు వారికి చూపించాడు. వాళ్ళు 7 తులాల కొత్త బంగారు ఆభరణాలు తీసుకుని తమ వద్ద ఉన్న 10 తులాల బంగారం దుకాణం యజమానికి అప్పగించారు. అన్ని లెక్కలు చూసి కొత్త బంగారంతో పాటు కొంత నగదు సైతం వారికి ఇచ్చి దుకాణం యజమాని వారిని అక్కడి నుంచి పంపించేశాడు. తీరా వారు వెళ్లిన తర్వాత చూసుకుంటే 10 తులాల బంగారం నకిలీతని తేలి లబోదిబోమన్నాడు. బంగారం పరీక్షించినప్పుడు బాగానే ఉంది కదా, మరి తప్పు ఎక్కడ జరిగిందబ్బా అంటూ దుకాణం యజమాని తలపట్టుకున్నాడు. అయితే బంగారం పరీక్షించినప్పుడు నిజంగా అది ఒరిజినల్ బంగారమే. కానీ ఎప్పుడైతే ఆ బంగారం పరీక్ష చేసిన తర్వాత అది వారి చేతికిచ్చాడో అప్పుడే కిలేడీలు మాయ చేశారు. అసలు బంగారాన్ని బ్యాగులో పెట్టుకొని అచ్చం అలాగే ఉన్న నకిలీ బంగారాన్ని దుకాణ యజమానికి అంటగట్టారు. మోసపోయారని గ్రహించిన బంగారం దుకాణ యజమాని పోలీసులను ఆశ్రయించగా సీసీ ఫుటేజీ ఆధారంగా 3 నిందితులను పట్టుకున్నారు. బంగారు దుకాణాలే లక్ష్యంగా ఈ ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే తరహా నేరాలకు పాల్పడినట్లు తెలిపారు.